ఈ ప్రపంచంలోని అనేక దేశాలు బాగా డెవలప్ అయ్యాయి, కానీ కొన్ని దేశాలు ఇంకా డెవలప్ అవ్వకుండా అలాగే గ్రామాలుగా మిగిలిపోయాయి. సాధారణంగా మనం పుట్టిన గ్రామాలకి మనం సంవత్సరానికి ఒకసారైనా వెళ్తూ ఉంటాం. ఆ గ్రామాలు చూడడానికి ఎంతో అందంగా అద్భుతంగా ఉంటాయి. కానీ ఈ వీడియోలో చెప్పబోయే గ్రామాల గురించి వింటే ఆశ్చర్యంతో పాటు అసలు ఇటువంటి గ్రామాలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోతారు. మరి ఈ ప్రపంచంలోని అటువంటి కొన్ని వింతైన గ్రామాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, గీతూన్ విలేజ్. ఈ విలేజ్ నెదర్లాండ్ లో ఉంది. నెదర్లాండ్స్ లోనే ఎక్కువగా టూరిస్టులు పర్యటించే స్థలంగా ఈ గీతూన్ విలేజ్ ని చెప్పుకుంటారు. దీన్ని సౌత్ వెనిస్ అని కూడా అంటారు. ఈ గ్రామం ఎంత అందంగా మరియు ఎంత నీట్ గా ఉంటుందంటే మీరు గనక ఆ గ్రామానికి వెళ్తే మీ యొక్క మనసు అక్కడే ఆగిపోతుంది. ఈ గ్రామం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ గ్రామంలో ఒక్క రోడ్డు కూడా లేదు. దాని కారణంగా అక్కడి ప్రజలు బైక్లు, కార్లను నడపరు. దాని కారణంగానే ఆ గ్రామం వారు చిన్న చిన్న పడవలు, ఓడల్ని అక్కడి కాలవల్లో ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్ళడానికి ఉపయోగిస్తూ ఉంటారు. దాని కారణంగా ఆ ఊరు పొల్యూషన్ ఫ్రీగా కూడా ఉంటుంది. ఈ ఊరు చుట్టుపక్కల మొత్తం కాలువలతో నిండి ఉంది. దాని కారణంగా చిన్న చిన్న ఓడల్ని, స్టీమర్లని ఆ గ్రామంలో ట్రావెలింగ్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. 1981లో బర్డ్ హాస్ట్రా యొక్క డచ్ కామెడీ ఫిలిం అయిన ఫన్ ఫియర్ షూటింగ్ ఇక్కడే చిత్రీకరించడంతో ఈ గియతున్ విలేజ్ మొత్తం ప్రపంచంలోనే ఫేమస్ గా మారిపోయింది. నెంబర్ 2, హోక్సే విలేజ్. ఈ విలేజ్ నేపాల్ లో ఉంది. కిడ్నీ అనేది మన శరీరంలోని ఒక ముఖ్యమైన పార్ట్. ఇప్పటి వరకు మనం ఐఫోన్ కోసం కిడ్నీ అమ్ముకున్నారు అనే న్యూసే విన్నాం. కానీ ప్రపంచంలో ఒక ఊరు ఉంది. అక్కడ నివసించే ప్రతి మనిషికి ఒకే కిడ్నీ ఉందని మీకు తెలుసా? నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. నేపాల్ లోని హోక్సే గ్రామంలో నివసించే అందరి వద్ద ఇల్లు కొనుక్కోవడానికి తమ యొక్క కిడ్నీల్ని అమ్మేసుకున్నారు. దాని కారణంగా ఆ గ్రామాన్ని కిడ్నీ వ్యాలీ అని కూడా పిలుస్తారు. కాఠ్మాండూ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఈ హోక్సే గ్రామం ఉంటుంది. ఈ ప్రదేశంలో భూకంపాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దాని కారణంగా వారు తమ కిడ్నీలు అమ్మి ఇళ్లను కట్టుకున్నారు. కొంతమంది అయితే కిడ్నీ తీసేసిన తర్వాత కూడా ఇంకో కిడ్నీ వస్తాదేమో అనే అపోహతో కూడా తమ యొక్క కిడ్నీలు అమ్మి ఇళ్లను కట్టుకున్నారు. ఆ గ్రామస్తులు ఏమని చెప్తున్నారంటే అలా కిడ్నీలు తీసుకొని డబ్బులు వారికి సౌత్ ఇండియాలోని కొన్ని హాస్పిటల్లో వారు ఇచ్చారని చెప్తున్నారు. నెంబర్ 3, మిరేకిల్ విలేజ్, ఫ్లోరిడా. ఊరు అని చెప్పగానే మనకి సంస్కృతి, సాంప్రదాయం మరియు పౌరుషం కలిగిన మనుషులు గుర్తొస్తారు. కానీ ఈ ఊరి గురించి వింటే మీ యొక్క మనసును మార్చుకుంటారు. ఎందుకంటే ఈ ఊర్లో కేవలం ప్రాస్టిట్యూషన్ చేసేవారే ఉంటారు. అమెరికా యొక్క ఫ్లోరిడా నుండి 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ మిరాకిల్ విలేజ్ ఉంది. ఈ మిరాకిల్ విలేజ్ లో కేవలం నేరస్తులే ఉంటారు. ఈ విలేజ్ లో ఎవరు ఎక్కువగా ఉంటారంటే చిన్న పిల్లల్ని మరియు ఆడవారిని రేప్ చేసిన వారు ఎక్కువగా ఉంటారు. ఈ గ్రామాన్ని ఎందుకు నిర్మించారంటే ఇటువంటి నేరస్తులకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి 1960లో ఈ మిరాకిల్ విలేజ్ ని నిర్మించారు. చూసారు కదా, ప్రపంచంలో మీరు ఎప్పుడు వినలేనటువంటి కొన్ని గ్రామాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.